ద్వారకా తిరుమల ఇవాళ ద్వారకా తిరుమల చిన్న తిరుపతి కూడా అంటారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇవాళ మన పార్టీలోకి శ్రీధర్ను ఆహ్వానిస్తా ఉన్నాం. కోటగిరి విద్యాధరరావు గారి కొడుకు, యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా రాజకీయాలలో ప్రజలకు మంచి చేయాలి అన్న ఆలోచనతో మీ ముందుకు వచ్చాడు. మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు కూడా ఉంది. ఇవాళ రాష్ట్రం వైపు ఒక్కసారి తిరిగి చూస్తే రాష్ట్రంలో ఇవాళ పాలన కనిపిస్తుంది. ఒకసారి పరిపాలన గురించి ఆలోచన చేసినప్పుడు, అభివృద్ధి అన్న అంశం గురించి ఆలోచన చేసినప్పుడు మనందరికీ కూడా ఒక్కటి అర్థమవుతుంది. ఎవరికైనా మనం ఓటు వేసేటప్పుడు ఆ ఓటు ఎప్పుడు వేస్తాం, అభివృద్ధి అన్నది ఏమిటి అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే నిన్నటికన్నా ఇవాళ మనమంతా కూడా బాగుంటే, ఇవాళటి కన్నా రేపు ఇంకా బాగుంటామో నమ్మకం ఉంటే అప్పుడు ఆ ప్రభుత్వం బాగుంది అని అంటాం, అప్పుడు అభివృద్ధి జరుగుతూ ఉంది అని చెప్పి గొప్పగా చెబుతాం. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే అవినీతి పాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ అసమర్థ పాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ అసత్యాల పాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ అప్రజాస్వామిక పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చతుర్ముఖ దుష్ట పరిపాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇవాళ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఒక్కసారి మాట్లాడాల్సి వస్తే, ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మొట్టమొదటగా నేను చెప్పింది అవినీతి పాలనలో ఇవాళ జరుగుతూ ఉంది అని చెప్పి. అవినీతి పాలన ఇవాళ రాష్ట్రంలో ఎంత గొప్పగా జరుగుతూ ఉంది అని అంటే, రాష్ట్రంలో NCAER అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ ఈ మధ్య కాలంలోనే రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమిటో తెలుసా? దేశంలో 29 రాష్ట్రాలుంటే మన ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆంధ్ర రాష్ట్రం అవినీతిలో నెంబర్ 1గా ఉంది అని చెప్పి ఏకంగా రిపోర్ట్లు ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కేవలం వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం, మనుషులను మేనేజ్ చేసుకోవడం, తనకు అనుకూలంగా కొంతమంది మీడియాలను మేనేజ్ చేసుకోవడం, తద్వారా మనుషులను గొప్పగా మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ జరుగుతూ ఉంది.
అవినీతి అన్నది ఇవాళ ఏ స్థాయిలో జరుగుతూ ఉందనంటే, బహుశా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా మనం చూస్తూ ఉంటాం. రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎక్కడైనా కూడా మనం దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులను మనం చూసాం. మనకు ఎప్పుడైనా అనిపించిందా ఒక ముఖ్యమంత్రి నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఏకంగా సూట్ కేసుల్లో డబ్బులు పెట్టుకొని పోయి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, కొనుగోలు చేసేటప్పుడు ఆయన కర్మ బాగోలేక ఆడియో టేపులు వీడియో టేపులతో కూడా దొరికిపోవడం, దొరికిపోయిన తర్వాత కూడా ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోవడం, దొరికిపోయిన తర్వాత కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా ఆ ముఖ్యమంత్రి జైలుకు పోకపోవడం ఎప్పుడైనా మనం చూసామా అని అడుగుతా ఉన్నా నేను. ఎక్కడ జరగదు. ఒక్క మన రాష్ట్రంలోనే ఒక్క చంద్రబాబు నాయుడు గారు కాబట్టే జరుగుతుంది అది. అవినీతి పాలన ఇవాళ ఏ లెవెల్లో ఉంది అని అంటే, రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తాడు, అయినా ఆయన మీద యాక్షన్ తీసుకోరు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటో తెలుసా? రాజధాని పలాని ప్రాంతంలో వస్తుంది అని చెప్పి తెలిసి, రాజధాని ఆ ప్రాంతంలో వస్తుంది అని తెలిసి ఇక్కడ కాదు అక్కడెక్కడో రాజధాని వస్తా ఉంది, నూజివీడు ప్రాంతంలోనూ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతంలోనూ అటువైపు ఏలెత్తి చూపిస్తారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బినామీలందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడైతే అసలైన రాజధాని వస్తా ఉందో అక్కడ భూములు రైతుల దగ్గర నుంచి తక్కువ రేట్లకే కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన తర్వాత తన బినామీలందరూ కూడా భూములు కొనుగోలు చేసిన తర్వాత తీరా భూములంతా కూడా కొనుగోలు చేసిన తర్వాత 8 నెలలు 9 నెలలు అయిపోయిన తర్వాత బినామీలందరూ పూర్తిగా భూములు కొనుగోలు చేసిన తర్వాత రాజధాని అక్కడ కాదు ఇక్కడే వస్తా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేస్తారు. రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు బినామీలు మాత్రం గొప్పగా సంపాదించుకుంటారు. మన కర్మ ఇటువంటివన్నీ మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరుతో ఈ మధ్యకాలంలో స్విస్ ఛాలెంజ్ అని పేరు చెప్పి తనకు నచ్చిన సింగపూర్ సంస్థలకు ఏకంగా వేల కొద్ది భూములు ఎకరాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడం, నచ్చిన వాళ్లకు నచ్చినట్టుగా తన ఇష్టం వచ్చిన రేట్లకు ఎంత కావాలంటే అంత భూములు దారాదత్తం చేసే పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు పోయారు కమిషన్లు తీసుకుని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీళ్లు రావడం లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఇవాళ అవినీతి డబ్బు పొర్లుతా పోతా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో కాంట్రాక్టర్లకు దోషిపెట్టేందుకు ప్రత్యేక జీవోలు తీసుకొస్తారు, జీవో 22 అని చెప్పి. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేకపోయినా, ఈపీసీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేకపోయినా కాంట్రాక్టర్లతో కమిషన్లు మాట్లాడుకొని నచ్చిన వాళ్ళకు మాత్రం రేట్లు పెంచేసి ఏకంగా చెక్కులు ఇచ్చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టే తీసుకుంటే అంచనా వ్యయం 16,000 కాస్త 40,000 చేసేసాడు. 40,000 చేసిన తర్వాత కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేయలేకపోతే ఆ కాంట్రాక్టర్ను తీసేయాల్సింది పోయి మళ్ళీ కొత్త టెండర్లు పిలిచాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది ఏమిటి అని అంటే, కొత్త టెండర్లు పిలిస్తే మళ్ళీ రేట్లు తగ్గుతాయేమో. కారణం ఈ 2.5 సంవత్సరంలో పెట్రోల్ ప్రైజులు తగ్గినాయి, డీజిల్ రేట్లు తగ్గినాయి,
కొత్తగా టెండర్లు పిలిస్తే రేట్లు తగ్గిపోతాయేమో అని చెప్పి తనకు రావాల్సింది రాకుండా పోతుందేమో అని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున పోలవరం ప్రాజెక్టులు ఎస్టిమేట్లను 16,000 నుంచి 40,000 కోట్లకు పెంచుకుంటూ పోతాడు. మరోవైపున అన్యాయమైన కాంట్రాక్టర్ అని తెలిసి ఆ కాంట్రాక్టర్ను కొనసాగిస్తారు. ఆ కాంట్రాక్టర్ను కొనసాగిస్తూ తనకు నచ్చిన వాళ్ళను, తన బినామీలను అందరినీ సబ్ కాంట్రాక్టర్లుగా తీసుకొని వస్తాడు. ఇంత దారుణంగా అవినీతి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉంది. మద్యం షాపుల నుంచి మద్యం డిస్టిలరీల దాకా ఇవాళ పూర్తిగా అవినీతిమయమే కనిపిస్తుంది. విద్యుత్ కోసం బొగ్గు కొనుగోలులో ఇవాళ అవినీతి కనిపిస్తుంది. చివరికి గుడి భూములను కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టలేదు. సదావర్తి భూములు చెన్నైలో ఏకంగా అప్పనంగా తనకు సంబంధించిన బినామీలకు ఇచ్చేయడానికి 1000 కోట్లకు పైగా భూముల్లో ముష్టేసినట్టు 22 కోట్లకు మాత్రమే ఇచ్చేయడానికి పూర్తిగా సన్నాహాలు చేస్తాడు. కనకదుర్గమ్మ గుడి భూములను కూడా వదిలిపెట్టలేరు. విజయవాడ నడిబొడ్డున తనకు నచ్చిన వాళ్లకు కమిషన్లు తీసుకొని సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తే చాలు, నీకు లీజుకి ఇచ్చేస్తున్నాను తీసుకో అని చెప్పి భూములు కనకదుర్గమ్మ గుడి భూములను కూడా ఇచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. రాజధానిలో తాత్కాలిక భవనాలు అంటాడు, తాత్కాలిక సెక్రటేరియట్ అంటాడు. తాత్కాలిక భవనాల పేరుతో, తాత్కాలిక సెక్రటేరియట్ పేరుతో మనం ఎక్కడైనా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఫ్లాట్ కట్టడానికి మన ఖర్చు అయ్యేది ఎంత అని చూస్తే, ఇల్లు కట్టుకోవాలని ఖర్చు ఎంత అవుతుందని చూస్తే, ఇల్లు కట్టడానికి అడుగు 1,500 రూపాయలు ఇల్లు కట్టడానికి అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రం టెంపరీ సెక్రటేరియట్ అంటాడు. టెంపరీ సెక్రటేరియట్కి అడుగు 10,000 రూపాయలు ఖర్చు చేస్తాడు, కాంట్రాక్టర్లకు డబ్బిస్తాడు, లంచాలు తీసుకుంటాడు. ఇవాళ ఫైబర్ గ్రిడ్ అంటాడు, అవినీతిమయం చేస్తాడు. ఎర్రచందనం అంటాడు, అవినీతిమయంలో ముంచేస్తాడు. ఇవాళ ఏ వీధిలో చూసినా ఇసుక దొంగలే కనిపిస్తారు. వాడలో చూస్తే ఇవాళ మట్టి దొంగలు కనిపిస్తారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఏ ఊర్లో కూడా ప్రభుత్వ పనులు చేయాలి అని అంటే అది నామినేషన్ పద్ధతిలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రమే చేసుకునేట్టుగా జీవోలు తీసుకొస్తాడు. గ్రామ స్థాయిలో జన్మభూమి నుంచి దొంగలు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల నుంచి దొంగలు, జిల్లా స్థాయిలో మంత్రుల స్థాయి నుంచి దొంగలు, కేబినెట్ స్థాయిలో ఏకంగా ముఖ్యమంత్రి దొంగతనం చేస్తా ఉన్నాడు. కన్సల్టెంట్ల పేరు చెప్తాడు, నామినేషన్ పద్ధతిలో ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాడు, కమిషన్లు తీసుకొని మళ్ళా డబ్బులు రాబడతాడు. రాజధానికి ఒక్కరోజు భూమి పూజ చేయడానికి 400 కోట్లు ఖర్చు అంటాడు. పుష్కరాలకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు నడుపుతాడు. 12 రోజులు మాత్రమే నడుపుతాడు. 3,000 కోట్ల రూపాయలు నామినేషన్ పద్ధతిలో తనకు సంబంధించిన వాళ్ళకందరికీ వర్కులు ఇచ్చుకొని కమిషన్లు తీసుకుంటాడు. చివరికి దేవుని సొమ్ము కదా, అవినీతి చెయ్యకూడదు అన్న ఆలోచన కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి. మూడు రోజుల పాటు సైన్స్ ఫెస్టివల్ అంటాడు, 200 కోట్లు పెడతాడు. ఎక్కడికన్నా విమానాల్లోకి ఎప్పుడైనా చూసినప్పుడు మామూలు విమానాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేయడు.
ఎక్కడికన్నా పోవాలి అని అంటే ప్రైవేట్ విమానాల్లో మాత్రమే పోతాడు. సింగపూర్కు పోతాడు, జపాన్కు పోతాడు, దుబాయ్కి పోతాడు, స్విట్జర్లాండ్కు పోతాడు. ఇక్కడ వాళ్ళతో ఎవరితో అయినా కానీ లావాదేవీలు చేస్తే బయటకు వస్తాయేమో అని చెప్పి, మళ్ళీ మోడీ మొటిక్కాయలు వేస్తాడేమో అని చెప్పి కాస్త కూస్త భయం ఉంది. బయట దేశాలకు పోతే డాలర్లలో డబ్బు తీసుకోవచ్చు, ఎవరికి తెలియకుండా పోతుంది అని చెప్పి తెల్ల చర్మం ముద్దంటాడు, తెల్ల జుట్టు ముద్దంటాడు. రాజధాని దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇవాళ అవినీతిమయంలో కనిపిస్తాయి. అసమర్థ పాలన మరొకటి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి. ఇవాళ ఎంతటి దారుణంగా ఈ అసమర్థ పాలన జరుగుతూ ఉందనంటే, ఈ సంవత్సరం ఖరీఫ్కు బ్యాంకర్లందరూ కూడా క్రాప్ రుణాలు 36,000 కోట్లు ఇవ్వాలని, టర్మ్ రుణాలు 12,000 కోట్లు ఇవ్వాలని, మొత్తంగా కలిపి 48,000 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని ఖరీఫ్కు ఇవాళ బ్యాంకర్లు టార్గెట్ పెట్టుకున్నారు ఈ సంవత్సరం. తీరా ఖరీఫ్లో బ్యాంకర్లు ఇచ్చింది ఎంత అని చూస్తే 48,000 కోట్లు, కేవలం 28,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ సంవత్సరం రబీ పంట ఇప్పుడు వేస్తా ఉన్నారు. ఈ సంవత్సరం రబీ పంటకు వస్తే బ్యాంకర్లు 24,640 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నారు. 9,800 కోట్లు టర్మ్ రుణాలు ఇవ్వాలి అని చెప్పి లక్ష్యం పెట్టుకున్నారు. రెండు కలిపితే దాదాపుగా 35,000-36,000 కోట్ల రుణాలు ఇవ్వాలి అని చెప్పి లక్ష్యం పెట్టుకుంటే రబీకి ఇచ్చిందెంత అని చూస్తే కేవలం 5,000 కోట్లు. అయినా చంద్రబాబు నాయుడు గారికి పట్టదు. అసమర్థ పాలన అంటే కనీసం ఆ బ్యాంకర్లను పిలిచి ఎందుకు ఇంత దారుణంగా చేస్తా ఉన్నారు అని చెప్పి అడిగే దమ్ము ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. రబీలో పంట విస్తీర్ణం ఎంత అని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల హెక్టార్లలో పంట వేయాల్సి ఉంటే 13 లక్షల హెక్టార్లలో కూడా పంట వేయని పరిస్థితి కనిపిస్తా ఉన్నా, ఇంత దారుణంగా రైతులు బతుకుతా ఉన్నా, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ మీటింగుల్లో రైతుల గురించి మాట్లాడాడు, రైతుల గురించి ఆలోచన చేయడు. కేబినెట్ మీటింగ్ జరిగింది అని అంటే ఆలోచన చేసేది ఏమిటో తెలుసా, మాట్లాడేది ఏమిటో తెలుసా, రైతుల భూములను ఎలా లాక్కోవాలి అని చెప్పి ఆలోచనలు చేస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. అసమర్థ పాలన అంటే ఏమిటో తెలుసా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ డబ్బులు ఇస్తూ దొరికిపోయిన పరిస్థితుల్లో కేసీఆర్ గారిని కానీ నిలదీయాల్సి వస్తే కేసీఆర్ గారు బొక్కలో పెడతారేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భయపడి పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు కృష్ణా జలాలను, గోదావరి జలాలను పూర్తిగా అటు నుంచి అంటే పంపులు పెట్టి పటు నుంచి అంటే తీసుకొని పోతా ఉన్నా కూడా అడిగే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారికి. అంతటి అసమర్థ పాలన ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇవాళ పార్లమెంట్ డే సాక్షిగా చేస్తూ సాక్షాత్తు పార్లమెంటులో అధికార పక్షం ప్రతిపక్షాలు రెండూ కూడా ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు రాష్ట్రాన్ని విడగొడుతున్నాం కాబట్టి మీకు ప్రత్యేక హోదా ఇస్తున్నాము అని చెప్పి ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి మాటిస్తే ఆ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి అని చెప్పి అడిగే దమ్ము ధైర్యం లేదు ఈ చంద్రబాబు నాయుడు గారికి.
గట్టిగా మోడీని అడిగితే ఇంతకు ముందు నేను చెప్పిన అవినీతి విషయాల మీద సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తాడేమో, ఎంక్వైరీ చేయించి చంద్రబాబు నాయుడు గారిని బొక్కలో పడేస్తాడేమో మోడీ అని చెప్పి భయం చంద్రబాబు నాయుడు గారికి. అడిగే ధైర్యం లేదు ఈ అసమర్థ పరిపాలన. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు విభజన చట్టంలో మనకు ఏదైతే ఇస్తామన్నారో, దుగ్గరాజపట్నం పోర్ట్ ఇస్తామన్నారు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, విశాఖపట్నంలో రైల్వే జోన్ ఇస్తామన్నారు, విశాఖ రైల్వే జోను, విశాఖపట్నంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్టు పెడతామన్నారు, పోలవరం ప్రాజెక్టు ఎంత ఖర్చైనా కూడా మేమే భరిస్తాం, పూర్తిగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. ఇవేవి కూడా వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళేదో గొప్పగా ఇచ్చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక కలర్ ఇచ్చేసి ఒక ప్యాకేజీ అని చెప్పి ఒక పేరు పెట్టేసి వాళ్ళు ఏమీ ఇవ్వకపోయినా వాళ్ళు మోసం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు, ప్రత్యేక హోదాను మాత్రం పనంగా పెట్టి. అసమర్థ పాలన అంటే ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే జిల్లాలో ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ఎంఆర్ఓను జుట్టు పట్టుకొని నడు రోడ్డు మీద లాక్కొని వచ్చినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేడు చంద్రబాబు నాయుడు గారు. అసమర్థ పాలన అంటే ఇదే జిల్లాలో కొద్ది రోజుల కిందట విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. ఆ ఆత్మహత్యలు చేసుకున్న వెనకాల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల హస్తాలున్నాయని చెప్పి పేపర్లలో ఇవాళ పూర్తిగా మనమంతా కూడా చదివాం. యాక్షన్ తీసుకునే దమ్ము ధైర్యం లేదు ఈ అసమర్థ పాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి. అసమర్థ పాలన అంటే ఇవాళ ఆరోగ్యశ్రీ పూర్తిగా పడకేసిన పరిస్థితి. పూర్వపు రోజుల్లో ఆరోగ్యశ్రీ అంటే 108 అనే నెంబర్ కొడితే కుయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చి ఎంత పెద్ద ఆపరేషన్ అయినా పేదవాడికి పెద్ద హాస్పిటల్లో చేయించి చిరునవ్వుతో పేదవాడిని ఇంటికి పంపించే పరిస్థితి. ఇవాళ ఆరోగ్యశ్రీ ఎలా తయారైపోయింది అంటే ఆరోగ్యశ్రీకి 108 అనే నంబర్కు ఫోన్ కొడితే అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో తెలీదు. హాస్పిటల్ లేకపోతే హాస్పిటల్లో డాక్టర్లు, ఆ హాస్పిటల్లో యాజమాన్యాలు గవర్నమెంట్ మాకు 8 నెలల నుంచి మాకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. "104" నంబర్ కొడితే గ్రామాలలో ఎవరైనా అవ్వాతాతలకు బీపీ వచ్చినా మందులు ఇచ్చేవాళ్ళు, షుగర్ ఉంటే టెస్ట్ చేసేవాళ్ళు. ఇవాళ 104 నంబరు కొడితే డ్రైవర్లకు జీతాలు ఇవ్వడం లేదు అన్న మాట వినిపిస్తా ఉంది. ఇవాళ 104 అసమర్థ పాలన అంటే గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని కనీసం నడపలేని అసమర్థత పాలన ఇవాళ చూస్తా ఉన్నాం మనమంతా కూడా మన రాష్ట్రంలో. అసమర్థ పాలన అంటే ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే అసమర్థ పాలన కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నాడు బీసీల మీద ప్రేమ ఎక్కువ ఉంది అని అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు. బీసీలకు ఇస్త్రీ పెట్టెలు ఇస్తేనో లేకపోతే బీసీలకు కత్తెరలు ఇస్తేనో బీసీల మీద ప్రేమ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డంబాలు పలుకుతాడు. బీసీల మీద కానీ పేదవాడి మీద కానీ ప్రేమ అన్నది
ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చూపించాడు ఆ ప్రేమను. పేదవాడు ఎప్పుడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఉండాలంటే ఆ పేదవాడు పేదరికం నుంచి బయటకు వచ్చి ముందుకు అడుగు వేయాలి అని అంటే ఆ పేదవాడు చదవాలి. ఆ పేదవాడు కొడుకు ఇంజనీర్ కావాలి, పేదవాడు కొడుకు డాక్టర్ కావాలి, పేదవాడు కొడుకు పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆ చదువుల కోసం ఆ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నువ్వు ఇంజనీర్ చదువుతావా నేను చదివిస్తాను, నువ్వు డాక్టర్ చదువుతావా నేను చదివిస్తాను, నువ్వు అంతకన్నా పెద్ద చదువులు చదువుతావా నేను చదివిస్తాను అని ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో ఆ దివంగత నేత పేదవాడిని చదివించే కార్యక్రమం చేశాడు. ఇవాళ అదే ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి ఏమిటి అని అంటే, ఇంజనీరింగ్ చదవాలనంటే ఫీజులు చూద్దాము అనంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫీజులు 80,000, ₹1,00,000, ₹1,20,000 స్థాయికి వెళ్ళిపోయాయి. కానీ ఇంజనీరింగ్ పిల్లలకేమో ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదేమిటి అని చూస్తే ముష్టేసినట్టు ₹30,000 కన్నా ఎక్కువ ఇవ్వడంలా. ₹30,000 నుంచి మిగిలిన ₹1,00,000 అంటే మిగిలిన ₹70,000 ఆ పేదవాడు ఎక్కడి నుంచి చావాలి అని చెప్పి అడిగితే ఆ పేదవాడు తనకున్న ఇల్లు పొలాలు అమ్ముకుంటే తప్పనిసి ఆ పేదవాడు ఇవాళ చదువుకోలేని పరిస్థితిలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నడుస్తూ ఉంది. అసమర్థ పాలన అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఈయన నడపలేని పాలన, ఈ అసమర్థ పాలన. అసమర్థ పాలన అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతులందరికీ కూడా పూర్తిగా న్యాయం జరగాలి అని అంటే, రైతులందరూ తన కాళ్ళ మీద నిలబడే పరిస్థితి రావాలి, రైతులకు నీళ్ళు అందాలి అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో 80% పనులన్నీ కూడా ప్రతి ప్రాజెక్టులోనూ పూర్తి చేసిన పరిస్థితి ఉంటే మిగిలిన 20% పనులు కూడా కనీసం పూర్తి చెయ్యలేని పాలన ఈ చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలనలో చూస్తా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన అంటే ఏమిటో తెలుసా? 3 ఏళ్ళు అయిపోవస్తా ఉంది. ఇంతవరకు ఒక గ్రామంలో ఇంతవరకు ఒక్కటంటే ఒక్క పేదవాడికి ఒక్క ఇల్లు కూడా కట్టించిన పాపాలు పోలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో దేశం మొత్తం 48 లక్షల ఇల్లులు కడితే ఒక్క మన రాష్ట్రంలోనే దేశంతో పోటీ పడి 48 లక్షల ఇల్లులు కట్టి చేసి చూపించిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అసమర్థ పాలన అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు చేసిన ఆ పాలనను మళ్ళీ మనకు ఇవ్వలేకపోవడము అసమర్థ పాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇక 3వ దానికి వస్తే అసత్య పాలన, అబద్ధాల పాలన. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు. ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకొస్తారు. ఓట్లు వేయించుకోవాలనుకున్నప్పుడు, ప్రజలతో పని ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఏమేం మాటలు వస్తాయో తెలుసా? టీవీలలో ఏమేమి అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తాయో తెలుసా? గోడల మీద ఏమేమి రాతలు కనిపిస్తాయో తెలుసా? రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అంటాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ ఒక్కసారి, రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా. 2 చేతులు పైకెత్తండి, గట్టిగా ఇలా 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 ఊపండి. అబద్ధాలు ఆడతాడు,
అసత్యాలు చెప్తాడు, అసత్య పాలనిస్తాడు. ఎన్నికలప్పుడు మాత్రం రైతులను వదిలిపెట్టాడు. అక్క చెల్లెమ్మల ఓట్లు రాకపోతే మళ్ళీ నష్టపోతామని చెప్పి అక్క చెల్లెమ్మలను అని చెప్పి ఆడవాళ్ళను కూడా చూడకుండా వాళ్ళను వదిలిపెట్టలేదు. పొదుపు సంఘాలను నేనే స్థాపించాను అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాడు. అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని చెప్పి ఆ రోజు ఎన్నికలప్పుడు అన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, మన ఇళ్లలో మన అక్క చెల్లెమ్మలు ఉన్నారు, మన ఇళ్లలో మన భార్యలు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ, మన ఆడపడుచుల్లో మన అందరి ఇళ్లలో ఆడపడుచులు ఉన్నారు. అందరికీ వాళ్ళు పడతా ఉన్న బాధలు తెలుసు. ఆడపడుచుల రుణాలను మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు పైకెత్తి గట్టిగా ఇలా 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 ఇలా. రైతులను వదిలిపెట్టలేదు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మను వదిలిపెట్టలేదు. గెలవడానికి పిల్లలు కావాలి, చిన్న పిల్లలు కూడా ఓట్లేస్తే పరిస్థితి వస్తుంది, వాళ్ళను కూడా వదిలిపెట్టలేదు. జాబు కావాలంటే బాబు రావాలి అన్నాడు. జాబు రాకపోతే 2000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. మొన్న విజయనగరంలో యువబేరికి పోయినప్పుడు ఒక పిల్లాడు అడిగాడు, అన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 32 నెలలైందన్నా, నాకు చంద్రబాబు నాయుడు గారు 32 నెలలకు నెలకు 2000 రూపాయలు చొప్పున 64,000 రూపాయలు నాకు బాకీ ఉన్నాడన్నా, ఎవరిని అడగాలన్నా అని చెప్పి ఆ పిల్లాడు అడిగాడు. అసత్యాల పాలన, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అసత్యాల పరిపాలన ఏ స్థాయిలో జరుగుతూ ఉంది అని అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను మనకు ఎగరగొట్టింది. ఎగరగొట్టిన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు కాబట్టి ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు ఎలా పెట్టాలి అని దిక్కుమాలిన ఆలోచనలు చేసే పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయాడు. ప్యాకేజీ అని చెప్పి కొత్త అబద్ధాలు చెప్పాడు, కొత్త అసత్యాలు చెప్పాడు. అసలు ఎక్కడైనా ప్యాకేజీ అంటే ఏమిటి? మనకి ఇవ్వాల్సిన దానికన్నా అవతల వాడు ఏదైనా ఎక్కువ ఇస్తే దాన్ని ప్యాకేజీ అని అంటారు. మనకి ఇవ్వాల్సిందే వాళ్ళు ఇవ్వని పరిస్థితిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అది ప్యాకేజీ అని చెప్పి కనిపిస్తా ఉంది. ప్రజల చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మొన్ననే ఈ మధ్య కాలంలోనే మనం అంతా చూసాం. నిన్ననే అనుకుంటా మైకు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 2 గంటల సేపు క్లాస్ పీకాడు. 10 లక్షల కోట్లు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయని చెప్పి నిన్ననే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. 2 ఏళ్లలో నిన్న 10 లక్షల కోట్లు అన్నాడు. దీని ముందు సంవత్సరం 4,78,000 కోట్లు వచ్చాయన్నాడు. 2 ఏళ్లు కలిపి ఆంధ్ర రాష్ట్రానికి 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బొంకాడు. నిజంగా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మనం అందరం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాం, ఎక్కడన్నా మనకు కనిపిస్తా ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పరిశ్రమలో గట్టిగా 2 చేతులు పైకెత్తి గట్టిగా ఇలా 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 కనిపించడం లేదు. అయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాలీఫ్లవర్లు మాత్రం పెడతాడు మన చెవుల్లో. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనను ఉద్దేశించి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలోనే ఒక సప్లిమెంట్ రిలీజ్ చేస్తుంది.
ఆ సప్లిమెంట్ రిలీజ్ చేసింది KPMG అనే సంస్థ. ఆ సప్లిమెంట్లోని ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్రోడీకరించి చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యకాలంలోనే రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏమన్నారో తెలుసా? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన మొదలైన తర్వాత రాష్ట్రంలో 106,000 పరిశ్రమలు ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏకంగా 26,000 పరిశ్రమలు మూతపడ్డాయని చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఉద్దేశించి చెప్పారు. పరిశ్రమలు మూతపడ్డానికి కారణం ఏమిటో తెలుసా? కరెంటు రేట్లు ముట్టుకుంటే షాక్ కొడతా ఉన్నాయని చెప్పారు ఆ రిపోర్ట్లో. పరిశ్రమలు మూతపడ్డానికి కారణం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి పాలనలో డబ్బులు వసూలు చేస్తా ఉన్న తీరుకు భయపడతా ఉన్నారు పారిశ్రామికవేత్తలు అని చెప్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసత్య పరిపాలన ఏ స్థాయిలో ఉందో అనంటే, ఇవాళ మనమంతా కూడా చూసాం. పోలవరం కాలువ, కుడి కాలువ, దాదాపుగా 170 కిలోమీటర్ల పోలవరం కుడి కాలువలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో దాదాపుగా 140 కిలోమీటర్లు పూర్తయింది. ఇక మిగిలి ఉన్నది 30 కిలోమీటర్లు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో పూర్తయిన 80% పూర్తయిన కాలువలేకి 20% పనులు మాత్రం ఇంకా పూర్తి చేయకమునిపే పట్టిసీమ నుంచి నీళ్లు పంపు చేసి లస్కర్ మాదిరి గేట్లెత్తి నీళ్లు పోలవరం కుడికాలులోకేసి కృష్ణా గోదావరిని నేను అనుసంధానం చేశానని చెప్పి మరో బొంకుతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో అబద్ధాలు, అసత్యాలు ఏ లెవెల్లో ఉన్నాయి అంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదిలిపెట్టాడు. సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. కంప్యూటర్ను నేనే సృష్టించాను అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. ఈ మధ్యకాలంలోనే మైక్రోసాఫ్ట్కు ఎండీగా ఒక తెలుగువాడయ్యాడు. తెలుగువాడైనందుకు గర్వపడాలి. సత్య నాదెల్లా అని. సత్య నాదెల్లకు నేనే ట్యూషన్లు చెప్పా కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎండీ అయ్యాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బొంకుతారు. నిజంగా జనం నమ్మకపోయినా అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసత్యాల పాలన అంటే ఇదే. ఇక 4వది, చివరిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రజాస్వామిక పాలన. ఇవాళ అప్రజాస్వామిక పాలన ఎలా ఉన్నాయంటే, ప్రజలు ఓట్లేసి గెలిపించిన పంచాయతీ సర్పంచులకు ఇవాళ విలువలు లేవు. జన్మభూమి కమిటీ అట తనకు సంబంధించిన వ్యక్తులను మాత్రం పెడతాడట. పెన్షన్లైనా వాళ్ళే అట, రేషన్ కార్డులైనా వాళ్ళే అట, పనులైనా వాళ్ళే అట, ఏదైనా వాళ్ళే అట. స్వతంత్రం మనకిచ్చిన హక్కు ప్రజాస్వామ్యం. ఇవాళ అదే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసిన సర్పంచులకు ఇవాళ విలువే లేకుండా చేశాడు ఈ అప్రజాస్వామిక పాలనలో చంద్రబాబు నాయుడు గారు. గిరిజనులకు కాన్స్టిట్యూషన్ ప్రకారం హక్కు, గిరిజనుల హక్కు ఏమిటో తెలుసా? ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్నది గిరిజనులకు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేస్తే దాంట్లో సభ్యులందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న ట్రైబ్స్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళు ఉండాలి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 శాసనసభ్యులు ఉంటే అందులో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినారు కాబట్టి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉంటారని చెప్పి
ఏకంగా గిరిజనులకు అన్యాయం చేస్తూ ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ కూడా వేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాడు. ఎమ్మెల్యేలకు ఇవాళ విలువ లేదు. ఎమ్మెల్యేలకు మామూలుగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అని ఎమ్మెల్యేలకు అందరికీ కాస్తో కూస్తో ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చేవాడు, ఏ ప్రభుత్వం ఉన్నా. ఇవాళ ఎమ్మెల్యే నియోజకవర్గంలో తనకు కాని ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే వాళ్ళ ఇష్టం వచ్చిన పేరుతో జీవోలు ఇస్తా ఉన్నాడు. ఎమ్మెల్యే వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నాడు. ఇవాళ దళితులకు గిరిజనులకు అసైన్డ్ భూములు ఇస్తే ఆ అసైన్డ్ భూములను చంద్రబాబు నాయుడు గారు దళితులకు గిరిజనులకు పేదవాడికి బీసీలకు పేదవాళ్లకు ఇంకా ఎక్కువ అసైన్డ్ భూములు ఇవ్వాలి, పేదవాడికి అండగా నిలబడాల్సింది పోయి అప్రజాస్వామిక పాలనలో ఎలా జరుగుతూ ఉంది అని అంటే పేదవాడి భూమి అంటే అసైన్డ్ భూమి అంటే అదేదో వాళ్ళ అత్తగారి సొత్తు అన్నట్టుగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలా లాక్కోవాలి అనే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు. దానికోసం 2013 భూసేకరణ చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అప్రజాస్వామిక పరిపాలన అంటే ఎలా ఉంది అంటే చిన్న ఉదాహరణగా చెప్పాలి అంటే మీ చింతలపూడి ప్రాజెక్టే. ఈ చింతలపూడి ప్రాజెక్టు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు రైతులు ఇచ్చిన వినతి, ఈ వినతి పత్రంలో వాళ్ళు అన్నారు, అన్నా ఒకే ప్రాజెక్టు పరిధిలో జీలుగు మిల్లులో 7.5 లక్షలు ఇస్తారన్నా గిరిజనులు కాబట్టి అడగలేరని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకటే ప్రాజెక్టు పరిధిలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రేటు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు. పెదవేగిలో 46 లక్షలు ఇచ్చాడన్నా, బావులపాడులో 54 లక్షలు ఇచ్చినాడన్నా, పక్కనే పట్టిసీమ ఉంది 37 లక్షలు ఇచ్చినాడన్నా. మాకు తగాదాలు పెట్టి రైతులు గ్రామాలు తన్నుకున్నట్టుగా చేస్తా ఉన్నాడన్నా ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అని చెప్పి రైతులు బాధపడే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చారు. అప్రజాస్వామిక పాలన ఏ స్థాయిలో ఉంది అని అంటే ఎమ్మెల్యేలు ఒక పార్టీ మీద గెలుస్తారు, గెలిచిన ఎమ్మెల్యేలను వేరే పార్టీలోకి ఎవరైనా లాక్కోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి ప్రలోభాలు పెడతాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇంత డబ్బులు ఇచ్చి ప్రలోభాలు పెట్టి లాక్కునే కార్యక్రమం చేస్తున్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం లేదు. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచారు, మరో పార్టీలోకి పోయే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. ఆ పోయిన వాళ్ళను కాపాడుతాడు, డిస్క్వాలిఫై కాకుండా రాజీనామాలు చేయవలసిన అవసరం లేకుండా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతా ఉన్నా, అప్రజాస్వామిక పాలనలో ఎంత దారుణమైన స్థాయిలోకి దిగజారిపోయావు అంటే కనీసం వేరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు లాక్కునేటప్పుడు కనీసం వాళ్ళ పదవులు డిస్క్వాలిఫై చేసి వాళ్ళను మళ్ళీ ప్రజల దగ్గర తీసుకొని పోయి మళ్ళీ ఓట్లు అడిగే దమ్ము ధైర్యం కూడా లేదు నీకు చంద్రబాబు నాయుడు గారు అని. అప్రజాస్వామిక పాలన ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తే ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారు. మిగిలిన ఎమ్మెల్యేలకు భయం పుట్టించేందుకు ప్రివిలేజెస్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ చేత సస్పెన్షన్ చేయించే కార్యక్రమం చేస్తాడు. ఆ ప్రివిలేజెస్ కమిటీలో 7 మంది సభ్యులుంటే 6 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులే. మరి మీ ప్రభుత్వంలో మీరు మీ శాసనసభ్యుల్ని 6 మందిని పెట్టి ప్రతిపక్షంలో ఉన్న సభ్యులను సస్పెండ్ చేస్తా ఉంటే ఇది ప్రజాస్వామికమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. అప్రజాస్వామికం ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్వయాన రాజధాని ప్రాంతంలో
అక్రమ నిర్మాణాన్నే తన అధికార నివాసంగా చేసుకుంటాడు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాల్సిన ఇదే వ్యక్తి అక్రమ నిర్మాణాన్నే ఏకంగా తన అధికార నివాసం చేసుకుని పరిపాలన చేస్తూ ప్రజలను అవహేళన చేస్తాడు. ఆ ప్రజాస్వామిక పరిపాలన ఏ లెవెల్లో ఉంది అని అంటే, గాంధేయ పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాన్స్టిట్యూషన్ అమలులోకి తెచ్చుకున్న రిపబ్లిక్ డే రోజున కొవ్వొత్తులతో గాంధేయ ప్రదర్శన చేయాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అనగదొక్కుతాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. అప్రజాస్వామిక పరిపాలన ఏ స్థాయిలో ఉంది అని అంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు అని అంటే కనీసం ఆ ప్రతిపక్ష నాయకుడిని ప్రజల్లోకి పంపించే బుద్ధి జ్ఞానం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఎక్కడైనా కూడా మనం చూసాం, బస్ రోకోలు చూసాం, రైల్ రోకోలు చూసాం. కానీ ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు అని అంటే ఎయిర్పోర్ట్లో లేక పోనిచ్చకుండా ఉంటే ప్రతిపక్ష నాయకుడు రన్వేలలో ధర్నా చేసి ఫ్లైట్ రోకో చేసే పరిస్థితిలోకి ఇవాళ రాష్ట్రం వచ్చింది అని అంటే ఎంత ప్రజాస్వామిక పాలన జరుగుతూ ఉందో తెలుస్తూ ఉంది. ఇలాంటి అప్రజాస్వామిక పాలన పోవడానికి ఇవాళ మేధావులు కదలాలి, యువకులు కదలాలి. గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరం కూడా సన్నద్ధం కావాలి. దాంట్లో భాగంగా శ్రీధర్ మన పార్టీలోకి రావడం, మీ అందరి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారి పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే ఉంది అని చెప్పి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తాడు. దుర్మార్గమైన ఈ పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే ఉందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. ఇవాళ కష్టం అనిపించినా, మనసులో కష్టమున్నా, దూర ప్రాంతాలైనా కూడా ఇక్కడికి వచ్చి ఆప్యాయత చూపిస్తున్నందుకు ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఎన్నికలుగా కొనసాగించాలి కార్యకర్తలు. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా. అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా, ఉప్పొంగిరా. నింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా, మెరుపు వైరా. దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్.
నీ కడుపు నింపే అందమే కానుక అన్నదాత పొలము నిండా నీళ్ల పరవళ్ళే ఇక గుండెలోన గూడులోన చీకటుండరాదిక బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక మందు మాకు లేక ఎవరు కృంగరాదు ముందిక అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్ మన